అంటే కొంతమందికి యాక్సిడెంట్లు జరిగి వెన్నెముక దెబ్బతిని వీల్ చైర్కి పరిమితం అవుతారు. రికవరింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ. వాళ్ళు అంటే ఇంకా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రాకుండా, లేకపోతే ఈ ప్రెషర్ ఉంటాయి కదా వాటిని ఫుడ్ బెడ్ సోర్స్ అట్లాంటివి రాకుండా ఫిజియోథెరపీ ద్వారా అంటే వాళ్ళకి సిచ్యువేషన్ డిటరేట్ అవ్వకుండా ఏమైనా ఉపశమనం అంటే ఫిజియోథెరపీ ద్వారా వాటిని అంటే ఆ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసే ఫిజియోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ లాంటిది ఏమైనా ఉందా ఫిజియోథెరపీ లాగా? కంప్లీట్ గా స్పైనల్ కార్డ్ ఇంజురీ కేసెస్ లో అయితే దాదాపుగా వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ అండి బెడ్ సోర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పనిచేయదు, మనకి కాళ్ళ కింద పనిచేయదు, కాళ్ళు రెండు యాక్టివిటీ ఉండవు. వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతులు, ఇప్పుడు బయట వాళ్ళు ఎఫర్ట్ పెట్టుకోలేకపోతే ఇంట్లో వాళ్ళ చేత కంపల్సరీగా మూవ్మెంట్స్ చేయించుకోవాలి. చేయించుకుంటే బ్లడ్ సర్క్యులేషన్, కండరాల్లో కొంత మూవ్మెంట్ అనేది వచ్చి కాళ్ళలో యాక్టివిటీ రాకపోయినా సరే ఫ్రీగా ఉంటాయి. వీల్ చైర్ లో వెళ్ళాలన్నా సరే కాళ్ళు గట్టిగా స్ట్రైట్ గా ఇలా పట్టి ఉందనుకోండి మరి కూర్చోలేదు కదా వాళ్ళు. అలాగే బెడ్ సోర్స్ రాకుండా కింద ఏదైనా కుషనింగ్ సర్ఫేసెస్ లాంటి పిల్లోస్ కానివ్వండి, అవి మనకి ఆన్లైన్లో దొరికితే కొన్ని అవి వాడితే కింద ప్రెషర్ అనేది తగ్గి బెడ్ సోర్స్ రాకుండా ఉంటాయి. ఇంకొకటి వీళ్ళకి వచ్చేది ఏంటంటే మెయిన్ సైకలాజికల్ గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అలా రాకుండా వాళ్ళ ఏదో ఒక పనిలో ఇదైపోయి ఉంటే చాలా ఏదో పనిలో పడాలి, వాళ్ళు పడితేనే వాళ్ళు కొంచెం నేను ఈ పొజిషన్లో ఉన్నాను అనేది మర్చిపోతారు.